దావోస్ ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది ఏటా జనవరిలో ప్రపంచ స్థాయిలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు. ప్రపంచ పటంలోని ప్రతి దేశం ఈ సదస్సులో పాలు పంచుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటుంది. ఎన్నో వాణిజ్య ఒప్పందాలు, అంగీకారాలకు ఈ వేదిక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రముఖ నాయకులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఎత్తైన మంచు పర్వతాల మధ్యనున్న దావోస్ పట్టణంలో గడ్డకట్టే చలి వాతావరణంలో కూడా వేడి పుట్టించే చర్చోపచర్చలు కొనసాగుతుంటాయి. అయితే ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహణ చరిత్రలోనే చివరిసారిగా న్యూయార్క్ 9/11 ఘటనానంతరం 2002లో సదస్సు న్యూయార్క్లో నిర్వహించారు. ఇక అమెరికాకు సంఘీభావం తెలిపేందుకే అక్కడ సదస్సును చేపట్టారు. ఇంతకీ ఏంటి ఈ దావోస్ ప్రత్యేకత? ఇక్కడే ఎందుకని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు నిర్వహించనున్నారు? అంత స్పెషాలిటీ ఏంటి అంటే ఎన్నో ప్రత్యేక సందర్భాలతో దావోస్ ప్రపంచ వేదికగా నిలుస్తోంది. 1970 తొలినాళ్లలో జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ప్రపంచం చీలిపోయింది. అలాగే వియత్నాం యుద్ధం ఫలితంగా అమెరికాలో చీలికలొచ్చాయి. చమురు సంక్షోభం విలయతాండవం చేస్తున్న సందర్భం అది. ఆ సమయంలోనే జర్మన్ ప్రొఫెసర్ క్లాస్ షాబ్ బుర్రలో మెరిసిన ఆలోచనే ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహణ. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఎత్తైన స్విస్ కొండల ప్రాంతంలోని దావోస్ పట్టణాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు. ఇక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భౌగోళికంగా ఎదురవుతున్న ఎన్నో సమస్యల సవాళ్లు, అవకాశాల మార్గాల గురించి లోతుగా చర్చించుకుంటుంటారు. ప్రతి సమావేశంలో విశ్వవ్యాప్తంగా మనకు ఎదురయ్యే సమస్యల్ని, అవి విసిరే సవాళ్లను కూలంకషంగా చర్చించి పరస్పర పరిష్కార మార్గాలను అన్వేషించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఇప్పటిదాకా 7 చారిత్రాత్మక సందర్భాలు దావోస్ ఆర్థిక సదస్సు ప్రత్యేకతను ప్రపంచానికి చాటాయి. 1971లో జరిగిన తొలి సదస్సులో 444 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నేటికి 5 దశాబ్దాలు దాటిన ప్రస్థానం దావోస్ సదస్సుకు సొంతం. గతేడాది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 3000 మంది నాయకులు ఈ సదస్సులో భాగస్వాములయ్యారు. దావోస్కు సంబంధించి 1992లో జరిగిన సమావేశం ప్రత్యేకంగా గుర్తుంచుకోదగ్గ సందర్భం. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే ద్వీపంలో కారాగార శిక్ష అనుభవించిన నేత. దావోస్లో తొలిసారి FW డి క్లర్క్ ను కలుసుకున్న అరుదైన సందర్భం. ఇద్దరు నేతలు స్నేహపూర్వకంగా చేసిన కరచాలనం దక్షిణాఫ్రికాలో రాజకీయ పాలసీగా కొనసాగిన వర్ణ వివక్ష ప్రక్రియ, అపార్థీడ్ వ్యతిరేక ఉద్యమానికి మేలి మలుపుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు ఒక ప్రతీకగా నల్లని సూర్యుడిలా నిలిచిన మండేలా చేపట్టిన వర్ణ వివక్ష వ్యతిరేకోద్యమానికి దావోస్ వేదిక ఓ పరిష్కారాన్ని ఇవ్వగలిగింది. దావోస్ సదస్సులోనే G20 ఆలోచన పురుడు పోసుకుంది. 1998లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కొందరు నేతలు 10 అభివృద్ధి చెందిన దేశాలు మరో 10 అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి G20గా ఏర్పడే ఆలోచనను ప్రతిపాదించారు. తొలిసారిగా G20 సదస్సు జర్మనీలోని బాన్లో జరిగింది. ఈ సదస్సులో కేవలం ఆర్థిక శాఖ మంత్రులే సమావేశమయ్యారు. గ్లోబల్ ఫైనాన్స్ పై చర్చించుకున్నారు. 1976లో జరిగిన సదస్సు అరబ్ దేశాలకు, పశ్చిమ దేశాలకు మధ్య వారధిగా నిలిచింది. ఈ సదస్సులోనే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు దావోస్ సదస్సులో పెట్టుబడుల ఆకర్షణ కోసం పలు ప్రాజెక్టుల్ని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో పాల్గొన్న 20 దేశాల్లో బొలివియా, ఇరాన్, ఐవరీ కోస్ట్, నైజీరియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాలు చొరవ ప్రదర్శించాయి. ఇదే సదస్సులో అమెరికా వినియోగదారుల హక్కుల ఉద్యమ నాయకుడు, పర్యావరణవేత్త రాల్ఫ్ నాడర్ పాల్గొని ప్రసంగించారు. 1979లో జరిగిన దావోస్ సదస్సులో చైనా పాల్గొంది. చైనాలో జియాపింగ్ తెచ్చిన ఆర్థిక సంస్కరణలని స్కాబ్ క్షుణ్ణంగా అనుసరించారు. దావోస్ సదస్సులో తొలిసారిగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రాతినిధ్యం వహించింది. తదనంతరం స్కాబ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ చైర్మన్ ఆహ్వానం మేరకు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా చైనాను సందర్శించేందుకు వచ్చిన 20 మంది యూరోపియన్ సీఈఓలతో ఫోరం నిర్వహించారు. చాలా కాలం దాకా ఫోరంకు చైనాకు మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఫలితంగా ఏగా చైనా బిజినెస్ సమ్మిట్ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. యువ పర్యావరణవేత్త గ్రెటా థంబర్గ్
బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ డేవిడ్ అటెన్బరో తదితరులు కలిసి 2019 దావోస్ సదస్సులో ప్రమాదపు టంచుల్లో పర్యావరణం విషయాన్నే ప్రధాన అజెండాగా తెరపైకి తెచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకే పరిమితం కాకుండా దావోస్ పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించింది. గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ పై దృష్టి సారించింది. ఈ ఉద్యమంలో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లను భాగస్వాములుగా చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణం స్థిరంగా ఉండేలా పర్యవేక్షించడం తదితర లక్ష్యాలతో ముందుకు సాగారు. 2050 నాటికి పరిశ్రమలు కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలన్నదే వీరి ఆకాంక్ష. దావోస్ సదస్సు ప్రయాణం ఎంత సుదీర్ఘమో చూశారుగా. ఓ ప్రత్యేకత, ఓ లక్ష్యం దిశగానే ప్రతి సదస్సు కొనసాగుతోంది కూడా. 5 దశాబ్దాలకు పైగా నిరాటంకంగా కొనసాగుతున్న దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు అంటేనే ప్రత్యేకాలకే ప్రత్యేకం. అయితే ఆ సదస్సును సమర్థంగా వాడుకోవడం అనేది ఆయా దేశాల సత్తాకు సంబంధించిన అంశం.